వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఎలా ఉన్నారండి అంతా? ఇప్పుడు మన చాలా తేలిగ్గా ఎంతో మార్నింగ్ పూట హడావిడి లేకుండా లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చెప్పుకుందాము. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. టొమాటో రైస్ అండి. మనం ఒక 2 గ్లాసెస్ రైస్, మనకి ఎంత రైస్ కావాలో అంత వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా 4 లవంగాలు, 2 ఇలాచీ, షాజీర, అలాగే ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా. చాలా టేస్టీగా ఉంటుందండి. టొమాటో అందరు కొంతమంది మిర్చి పట్టి అలా చేస్తారు టొమాటో రైస్. నేనైతే అలా చేయనండి, నాకు అలా నచ్చదు, కలర్ ఉంటుంది. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా ఓన్లీ నూనె కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను చివరిలో వేస్తాను. మీరు ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి మన మసాలా వేగాలండి. వేగాక మనం తరిగి పెట్టుకున్న ఒక 2 టొమాటోస్ వేస్తాం. మన రైస్ క్వాంటిటీని బట్టి టొమాటో వేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెం టమాటా వేగడానికి కొంచెం సాల్ట్ వేద్దాం. అలాగే కలర్ కోసం తగినంత వేసి కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టొమాటో తొందరగా మగ్గుతుంది. ఇలా మనం టొమాటో మగ్గండి మెత్తగా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మిర్చి వేసాం కదా, అయినా కొంచెం కలర్ కోసం కారం వేసుకోవాలి. చికెన్లో కూడా బాగుంటుంది ఈ రైస్. మనం బగారా ఎలా చేసుకుంటామో అలాగా. ఒక 2 మినిట్స్ అయితే మనకి పచ్చివాసన పోతుంది. చూడండి, పచ్చివాసన పోయి ఆయిల్ వచ్చిందండి పైకి. ఇందులో మనం ఎండు కొబ్బరి అది కూడా వేసుకోవచ్చు, కానీ నేనేం వేయట్లేదండి. ఇప్పుడు మనం వాటర్ కొలుచుకుని పోసుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి 1.5 వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి సరిపోయేంత సాల్ట్. మనం పోసిన ఎసరు అవుతుందండి. ఈ టైంలో మనం సాల్ట్ చూసుకున్నాం, నాకు సరిపోయింది. ఈ టైంలో మనం కడిగి నీళ్లు వంపేసి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఇందులో పుదీనా వేసాం కదా, ఆ ఫ్లేవర్ ఈ రైస్కి చాలా బాగుంటుందండి, పుదీనా ఫ్లేవర్. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఇది కూడా వేసేసుకుంటే దీని ఫ్లేవర్ కూడా రైస్కి పట్టుకుంటాం. రైస్ చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇలాంటి రైస్లు అవి చేసుకునేటప్పుడు ఒక టిప్ ఉందండి. మనం సిమ్లో, మీడియంలో పెట్టుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని లిడ్ పెట్టేసుకొని ఒక బేసన్లో వాటర్ పెట్టుకోవాలి పైన. దీనివల్ల చాలా తొందరగా ఈవెన్గా మగ్గుతుంది. రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రైస్ కూడా ఈవెన్గా ఉడుకుతుందండి. ఇంకొక 5 మినిట్స్ అయితే మన గుమగుమలాడే టొమాటో రైస్ అయిపోతుందండి. చూద్దాం రైస్. చూడండి, ఎక్కడ ఇంత ఒక్క మెతుకు కూడా అంటుకోదండి, చాలా పొడి పొడిగా. చూడండి రైస్ అయిపోయింది. చూడండి మన రైస్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా రైస్. ఇప్పుడు మనం చూసుకుంటే కూడా టైంలో మనము కొంచెం పెట్టుకోవాలండి. ఇంతేనండి, అయిపోయింది మన టొమాటో రైస్. పిల్లలు చాలా ఇష్టపడతారండి. లంచ్ బాక్స్ రెసిపీ చాలా మొగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.